హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలండి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి. సో ఇప్పుడు మనము ఈరోజు రీడింగ్లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఎలాగున్నారు, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ థర్డ్ పార్టీ కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారా, అంటే మార్పు ఏమైనా వచ్చిందా, వాళ్ళు మళ్ళీ మారాలని అనుకుంటున్నారా, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే వాళ్ళతోనే వాళ్ళ లైఫ్ టైం ఉండాలని అనుకుంటున్నారా? మనం ఒకసారి రీడింగ్లో చూద్దామండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియో. అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్, ప్రతి ఒక్కరు చాలామంది వ్యూస్ ఉన్నాయండి, వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్ చేయట్లేదు. జస్ట్ మీరు వీడియో ఓపెన్ చేయగానే ముందు లైక్ చేసేసేయండి, సో దట్ మీకు వీడియో మొత్తం మీరు కంటిన్యూగా చూసిన తర్వాత మళ్ళీ మీరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే అండి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఆ ఇమాజినేషన్లలోకి వెళ్ళిపోతారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీ పర్సన్ గురించి వచ్చిన రీడింగ్ గురించే మీరు ఆలోచిస్తూ అలా వీడియో మీరు క్లోజ్ చేసేసుకుంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో స్టార్టింగ్లోనే ప్లీజ్ మీరు లైక్ కొట్టేసేయండి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో అనేది మనకి రీచ్ అవుతుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కూడా కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్కి నా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మీరు దానికి కూడా కాల్ చేసి మీ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చండి. సో మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎలా ఉన్నారో చూద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ యువర్స్ పార్ట్నర్. సో వాళ్ళు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఇక్కడ 7 of Cups వచ్చింది. మీ పార్ట్నర్ చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారండి. సో వాళ్ళు థర్డ్ పార్టీలో వాళ్ళు కోరుకున్నవన్నీ, అంటే ఎంతో ఆశించి ఎంతో మంచి వాళ్ళని చెప్పేసి, లేకపోతే వీళ్ళు వాళ్ళు చెప్పింది విని వాళ్ళు ఎలా పిక్చర్ చూపించారంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని మీకు దూరం అవుతే మీకు వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని, వీళ్ళకి ఇంకొక కొత్త జీవితం మొదలవుతుందని, అలాగే వీళ్ళతో అంటే థర్డ్ పార్టీతో ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే కనుకండి, ఇక్కడ ఏంటంటే మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ కానీ ఎవరైనా చూడొచ్చు. అండ్ అలాగే థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మనకి ఇన్లాస్ కూడా వస్తారండి, అత్తమామలు కానీ, మరి వీళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్, ఇంకా మీకు ఎవరెవరైతే మీకు మీ పర్సన్కి మధ్యలో అయితే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ, లేదంటే లవర్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా సరే అండి, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు వచ్చేసి థర్డ్ పార్టీ అవుతారండి. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ చాలా రకాలుగా వీళ్ళని మ్యానిపులేట్ చేయడము, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఊహించనివన్నీ కూడా జరగడం కూడా జరుగుతుంది. సో చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారండి, ఆలోచించుకుంటున్నారనమాట. వీళ్ళు ఏదేదైతే ఏం ఆలోచించి వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సో దాని గురించి వీళ్ళు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారని క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో వీళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి 2 of Wands కూడా వచ్చిందండి. సో 2 of Wands అంటే ఇక్కడ మీ థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పార్ట్నర్కి ఏంటంటే చాలా వరకు అయితే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ అండి, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొట్లాటలు కూడా జరుగుతున్నట్టు చాలా క్లియర్గా మనకి రీడింగ్లో తెలుస్తుంది. ప్రజెంట్ అండి ఇది కరెంట్ ఎనర్జీస్ ఇది. సో ఈ కరెంట్ ఎనర్జీస్లలో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఖచ్చితంగా సమ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయండి. వీళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్లో ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, మేబీ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు అండి. అలాగే మీరు ఒకవేళ మీ పార్ట్నర్ కనుక చాలా రోజుల నుంచి వీళ్ళు తప్పక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళతో చాలా ఇబ్బందులు కూడా పడి ఇప్పుడు వీళ్ళ మేబీ దూరం అవ్వాలి, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు వీళ్ళ లైఫ్లో. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా మేబీ వాళ్ళు వాళ్ళలో ఏదో సమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇద్దరిలో మాత్రం ఒక మంచి బాండింగ్ అయితే ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఇది ఎనీ రిలేషన్షిప్ అండి, థర్డ్ పార్టీ అంటే ఎనీ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ 7 of Wheels వచ్చింది. సో 7 of Wheels అంటే అండి ఇక్కడ సింపుల్, మీ పార్ట్నర్ కష్టపడి ఎంతో సంపాదించి ఎంతో మరి చాలా డెడికేటెడ్ పర్సన్ కూడా అండి, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ కూడా మీ పార్ట్నర్. అండ్ మీరు ఇవన్నీ కూడా వదిలేసి వీళ్ళు చాలామంది వెనకాల కూడా ఏమేమి అనుకుంటున్నారో ఏమంటున్నారో వాళ్ళ మాటలు కూడా వీళ్ళకి నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సంపాదించిన డబ్బులు కానివ్వండి, లేకపోతే ఆస్తులు కానివ్వండి, ఏవైనా సరే వాటిని దోచుకోవడానికి
ఉన్నారు వీళ్ళతో పాటు ఉన్న పర్సన్స్ అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్కి అర్థమవుతుందండి. సో క్లియర్గా అర్థమవుతుంది. సో డబ్బుల గురించి కూడా మీ పార్ట్నర్ని వీళ్ళు మ్యానిపులేట్ చేయడం జరిగింది. అండ్ మీ పైన వీళ్ళు అనుకోకుండా చాలా వరకు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, మీరు చెప్పింది కూడా పట్టించుకోకుండా, వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఫ్రెండ్స్ కూడా రావచ్చండి. ఇక్కడ ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ కానీ, థర్డ్ పార్టీ గానీ, ఎవరైనా సరేనండి, మీకు అగెయిన్స్ట్‌గా చెప్పేసి, మీ పార్ట్నర్‌కి చాలా మ్యానిపులేట్ చేసి, వాళ్ళని కంప్లీట్‌గా మీకు దూరం చేసేసి, వాళ్ళ డబ్బు గురించి గానీ ఉండొచ్చండి. లేదనంటే వీళ్ళ ఆహ్, మంచితనాన్ని కూడా యూజ్ చేసుకోవడం. వీళ్ళ హెల్పింగ్ నేచర్, వీళ్ళ సింపతి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకోవడం అండి. వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారని కూడా వీళ్ళకి, మీ పార్ట్నర్‌కి తెలుస్తుందండి. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి కూడా తెలిసొస్తుంది. వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు వీళ్ళతో ఉన్నవాళ్ళని చెప్పేసి. సో, ఇక్కడ మేబీ ఇన్‌లాస్ కూడా ఉండొచ్చండి. మేబీ మిమ్మల్ని దూరం చేయడం కోసం మీ ఇన్‌లాస్ కూడా చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ పార్ట్నర్ కూడా అర్థం చేసుకుంటున్నారండి. అండ్ అలాగేనండి చాలామంది థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్‌లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు, మీ పార్ట్నర్‌కి దూరం చేయడానికి ప వీళ్ళకి అన్ని రకాలుగా ఒక నెగెటివ్ వర్డ్స్ కూడా చెప్తున్నట్టు కూడా క్లియర్‌గా తెలుస్తుందండి. అంటే మీ 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 గురించి మేబీ ప్రాపర్టీస్ గురించి అయ్యుండొచ్చు, లేకపోతే మీకు డివోర్స్ ఇవ్వడం కోసం అయ్యుండొచ్చు. ఎనీథింగ్ అండి. ఇక్కడ మీ ఇన్‌లాస్‌తో అంటే మీ అత్తమామలు కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, బావమరుదులు ఎవరైనా సరేనండి, మీకు అగెయిన్స్ట్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా మీ పార్ట్నర్ ఒకవేళ రావాలనుకున్నా కూడా రానివ్వకుండా ఇంకా మీ మీద చెడుగా మాటలు చెప్తూ మీ 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 పార్ట్నర్ ఎంత మంచి పర్సన్ అయినా సరేనండి, వాళ్ళు ఎంత డబ్బు గురించి ఒకవేళ మిమ్మల్నే కావాలి డబ్బు వద్దనుకున్నా సరే, వీళ్ళు మాత్రం వదలకుండా మీ పార్ట్నర్‌ని చాలా కంట్రోల్‌లో పెట్టి, వీళ్ళు ఎలా చెప్తే అలా వినేలాగా బాగా లేనిపోనివన్నీ ఎక్కించడం అంటారు కదండీ! సో, ఆ టైప్‌లో మీ పార్ట్నర్‌ని వీళ్ళు మానిప్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ద డెవిల్ ఎనర్జీ ఉందండి. ఆఫ్‌కోర్స్ ఇది థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో, డెవిల్ ఎనర్జీ అనంటే ఇక మీకు తెలుసు కదండీ! థర్డ్ పార్టీ చాలా అంటే చాలా డెవిల్ నేచర్ అండి. ఇక డెవిల్ నేచరే కనిపిస్తుంది ఇక్కడ మనకి. కంప్లీట్‌గా డెవిల్ నేచర్ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, వీళ్ళు మీ పార్ట్నర్‌ని కంప్లీట్‌గా ఆహ్, వీళ్ళు ఏదైతే చెప్తారో అదే వినే విధంగా కంట్రోల్‌లో అయితే పెట్టారు. అండ్ మీకు కూడా కాల్ కొన్ని మెసేజ్‌లు గానీ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అండ్ అబ్జర్వ్ చేస్తున్నారు కూడా అండి వీళ్ళు. వీళ్ళు కంప్లీట్‌గా ఏంటంటే మీతో మాట్లాడుతున్నారా లేదా? నిజంగానే మీతో మాట్లాడినట్టుగా నటిస్తున్నారా ఏమన్నా? లేదనంటే మీకు మీ పార్ట్నర్‌కి ఇంకా దూరం పెంచడానికి ఇంకా ఏమేం చేయొచ్చు అని చెప్పి ప్రయత్నాలు, వీళ్ళ ఆలోచనలు ఇంకా ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. కాకపోతే మీ పార్ట్నర్ ఇంకా రియలైజ్ అవ్వడం కొంచెం 50, 50 గానే ఉన్నారండి. ఇంకా అర్థం చేసుకోవట్లేదు మీ పార్ట్నర్. కాకపోతే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తున్నాయండి. కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఇదిగోండి ఇక్కడ మనకి నెగెటివ్ సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. 50, 50 గానే కనిపిస్తున్నారు మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ మీకు జస్టిస్ కార్డ్ అండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. మేబీ మీతో డివోర్స్ ఉండొచ్చండి. మ్యారీడ్ పర్సన్స్ అయితేనేమో మేబీ డివోర్స్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా అంటే అండి మీకు డివోర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కువగా వీళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇన్‌లాస్ మేబీ ఉండొచ్చు ఎక్కువగా. మ్యారీడ్ వాళ్ళది ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు దీని గురించే వీళ్ళతో కొట్లాడుతున్నారు. మీకు డివోర్స్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని దూరం చేయడం కోసం. మిమ్మల్ని ఎంత తొందరగా దూరం చేస్తే వీళ్ళకంతా ఈగో సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే ఈగో అంటే మీతో మేబీ వాళ్ళు గొడవలు పడుంటారు అంతకుముందు. మీరు అంటే పడకపోవచ్చు. అండ్ మీరు వాళ్ళు చెప్పినట్టు వినలేదేమో. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీ పార్ట్నర్ అంటే ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో గాని దాంట్లో ఉన్న మీ పార్ట్నర్‌ని వీళ్ళు చాలా అంటే చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళ వైపు నుంచి లాగేస్తున్నారండి. మీ వైపు నుంచి లాగేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి వీళ్ళు జస్టిస్ కోరుకుంటున్నారు. అంటే వీళ్ళ నిర్ణయాలే వినాలని చెప్పేసి, వీళ్ళు ఏది చెప్తే అలా వినాలని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా కోరుకోవడం జరుగుతుంది. సో, మీ పార్ట్నర్ మరి ఎందుకు అలా వింటున్నారు? ఏంటి? మరి మీ పార్ట్నర్ ఏంటో కూడా చూద్దామండి. అసలు వాళ్ళు ఎందుకు ఇనాల్సొస్తుందో. ద మూన్. సో, ఎందుకు ఇనాల్సొస్తుంది అంటే ఇక్కడ చూడండి ద మూన్ కార్డ్ వచ్చింది. సో, ద మూన్ కార్డ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు దూరమై వీళ్ళు సంతోషంగా లేరు. ఎమోషనల్‌గా అయితే చాలా బాధపడుతున్నారండి. లోపల మాత్రం వీళ్ళు చాలా బాధపడుతున్నారు. సో, ఎందుకు బాధపడుతున్నారు ఏంటి అంటే ఒకటండి మీతో బాగా భేదాభిప్రాయాలొచ్చి మీకు కంప్లీట్‌గా మీతో ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత వీళ్ళేంటంటే మీ నుంచి ఒక సెపరేషన్ కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. సెపరేషన్ ఇంకా అవ్వట్లేదు. ఇంకా ఎందుకు సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వట్లేదు. నాకొక
జస్టిస్ ఎందుకు రావట్లేదు? ఇందాక ఒక జస్టిస్ కార్డ్ వచ్చింది. సో నేను కంప్లీట్గా ఈ పర్సన్ నుంచి నేను దూరం అయిపోవాలని అనుకుంటున్నాను, కానీ నా పరిస్థితి నాకు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, నాకు ఇంకా లైఫ్ ఎందుకు నేను కోరుకున్నది జరగట్లేదు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు కొద్దిమంది. ఇంకొద్దిమంది ఏంటంటే మీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో కానీ ఏమంటారండి, ఒక అఫైర్లో ఉన్న మీ పార్ట్నర్ అయితే తప్పని పరిస్థితులలో ఆ, ఒక 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 స్టెప్ వేసేసారు, అంటే ముందుకు వేసేసారండి, ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ పర్సన్ నుంచి వీళ్ళు దూరం అవ్వడానికి ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే వీళ్ళు కంప్లీట్గా బ్లాక్మెయిల్ చేయడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ. సో అందుకని వీళ్ళు చాలా ఇమోషనల్గా బయటపడాలి. ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచించడము, ఇమోషనల్గా బాధపడటం, ఒంటరిగా ఉండి నైట్స్ ఆలోచించడం కూడా జరుగుతుంది. చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇన్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ మెయిన్ మీ పార్ట్నర్ తప్పు చేసింది ఏంటంటే వీళ్ళు ఆశించడం అండి. వీళ్ళు ఏంటంటే ఇమోషనల్ బాండింగ్ కోసం కొద్దిమంది వెళ్ళడం, అంటే ఇమోషనల్ నీడ్స్ కోసం అండి, ఇమోషనల్ నీడ్స్ కోసం వెళ్ళడము, కొద్దిమంది డబ్బుల కోసం, ప్రాపర్టీస్ కోసం, లేకపోతే కొద్దిమందికి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అసలు మీ మీద అసలు ఫీలింగ్సే లేదు అని చెప్పేసి కూడా మీ నుంచి దూరం అవడం జరిగింది. డిస్కనెక్ట్ అయిపోయారు, కంప్లీట్గా మీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. అయినా కూడా మీరు ఒక హోప్తో మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు కోరుకున్నది మీ దగ్గర వీళ్ళకి కనిపించలేదని చెప్పి వీళ్ళు భావిస్తున్నారండి. అందుకనే మీకు మొహం చాటేసి వీళ్ళు ఎక్కడైతే ఉంటాయని అనుకుంటున్నారో ఆ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. సో చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే మీకు అసలు కనెక్షన్లో కూడా లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా లేదండి, మీకు వాళ్ళకి కనెక్షన్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో అయితే ప్రస్తుతం వాళ్ళు 50-50గా వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయండి. సో ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది చూడండి, ఇది ద ఎంప్రెస్. సో ద ఎంప్రెస్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఈ కార్డ్లో మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీ గురించి కొంచెం ఎమోషనల్ అవ్వడం అనేది జరుగుతుంది కదండి. సో కొద్దిగా ఒకటండి, డివోర్స్ తీసుకోవాలని అనుకున్నా, లేదనంటే థర్డ్ పార్టీ వేరే వాళ్ళతో అఫైర్లో ఉన్నా, లేదనంటే ఇన్లాస్తో ఉండి మీకు దూరంగా ఉన్నా, ఎక్కడో ఒక దగ్గర నైట్స్ మీ గురించి ఆలోచనలు రావడం అయితే జరుగుతుంది. అది కూడా పాజిటివ్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కరెక్ట్ పర్సన్, మీరు పర్ఫెక్ట్ పర్సన్, మీరు అసలు ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి, బొమ్మ చూసి మీరు ఓన్లీ ఫీమేల్ అని అనుకోవద్దు. సో మీరు అసలైన జెన్యున్ పర్సన్ అని కూడా వీళ్ళకి తెలుసు అండి. దే నో, మీ పార్ట్నర్కి చాలా క్లియర్గా తెలుసు. సో యు ఆర్ వెరీ కేరింగ్ పర్సన్ అని చెప్పి తెలుసు. అండ్ అలాగే మీరు ఎంత ఇష్టపడేవాళ్ళు మీ పార్ట్నర్ని, అండ్ మీరు ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు అని చెప్పేసి, అండ్ చాలా జెన్యున్గా ఉండేవాళ్ళండి మీరు. సో చాలా జెన్యున్గా ఉండేవాళ్ళని కూడా వీళ్ళకి తెలుసు. సో ఆ గిల్టీ ఫీల్నెస్ ఉందండి ఇక్కడ. ఆ గిల్టీనెస్ అయితే వీళ్ళలో ఉంది. ఆ గిల్టీ ఫీలింగ్ కోసమే మీ మీద ఆలోచనలు వస్తున్నాయి. సో ఎక్కడో ఒక మూలల ప్రతి ఒక్కరికి ఒక ఆత్మసాక్షి ఉంటుందండి, అది చెప్తుంటుంది అనమాట. సో నువ్వు చేసేది యాక్చువల్గా వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసేది రాంగ్ అని, బట్ అయినా రాంగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మొహం లేక కూడా చాలామంది మీకు బ్లాక్ చేయడము, మీకు దూరంగా ఉండడము. మళ్ళీ మీ కనుక తెలిస్తే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీరు అని కూడా కొద్దిమంది అండి, అందరు కాదు. సో కొద్దిమంది అయితే కావాలనే సపరేషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని ఏడిపించడం కూడా జరుగుతుంది. కాకపోతే కొద్దిమంది ఏంటంటే మొహం చెల్లక గిల్టీ ఫీల్నెస్తో కూడా నైట్స్ వాళ్ళు ఇమోషనల్గా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్ నీడ్స్ కోసం, ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, అండ్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం వల్ల కూడా వెళ్ళడం జరిగింది. కింగ్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా, మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్ నీడ్స్. సో వీళ్ళు చాలా ఇమోషనల్ పర్సన్స్ అండి. వీళ్ళు ఎవరైనా వీళ్ళకి కనెక్ట్ అయ్యి వీళ్ళకు కొంచెం సానుభూతిగా ఎవరైనా కనిపించారు, ఒక వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేక వీళ్ళ దృష్టిలో పడ్డారనుకోండి, సో వీళ్ళు అయ్యో పాపం అని చెప్పి చేరదీస్తారనమాట. ఒక రాజులాగా వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, లియో ఎక్కువ ఉన్నారండి, సింహరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు దీంట్లో. సో వీళ్ళు ఏంటంటే డైనమిక్ పర్సన్స్ అండి. మీ పార్ట్నర్ అయితే చాలా అన్ని రకాలుగా కూడా వీళ్ళు బాగా ఉన్న పర్సన్ అనమాట. ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే మంచి చూడడానికి మంచి హ్యాండ్సమ్ కానీ, లేకపోతే మంచి ఏమంటారండి బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్గా ఉండడము, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది. మీ వీళ్ళని చూడగానే ఎవరికైనా అట్రాక్ట్ అయిపోతారంట, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటారు కదా. సో అలా ఉంటారు మీ పార్ట్నర్. సో ఇలా ఉన్న మీ పార్ట్నర్ని కూడా వాళ్ళు ఎలాగైనా సరే మీకు దూరం చేయాలని చెప్పేసి, కొద్దిమంది ఏమో ఇన్లాస్ అలా అనుకోండి, ఇన్లాస్ అయితే ఏముందండి, వీళ్ళకి మీరు కాకపోతే ఇంకో వాళ్ళైనా దొరుకుతారు. అంత మంచి
అందగతే మా అమ్మాయి లేకపోతే అందగాడు మా అబ్బాయి అని అనుకోండి కూడా ఆ ఆలోచనలతో కూడా మీకు వాళ్ళకి పడక మీ నుంచి వీళ్ళు దూరం చేయడం జరుగుతుంది. సో మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ పర్సన్ అండి అండ్ కొంచెం స్టబ్బర్న్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇలాగా మీ పార్ట్నర్ అయితే కొద్దిగా 50-50గానే ఉన్నారు. ఇక్కడ మీ మీద ఎక్కువగా మీ కాంటాక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి వీళ్ళు ఆలోచనలలో కూడా ఉన్నా కూడా మీ దాకా రానివ్వకుండా ఈ థర్డ్ పార్టీ వాళ్ళైతే ఆపడం జరుగుతుంది. క్లియర్గా తెలుస్తుందండి. వీళ్ళు కంప్లీట్గా మీ నుంచి దూరం చేయాలండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ద టవర్ కార్డ్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి గొడవలు పెట్టాలని మీకు వాళ్ళకి చాలా అగాధాలు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఓకే, సో మరి మీ పార్ట్నర్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మరి వీళ్ళు వస్తున్నారా లేదా, అసలు ఎందుకు మీకు మీరు అనుకున్నది ఎందుకు జరగట్లేదో ఒకసారి రీచెక్ చేద్దామండి. అండ్ అసలు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీ మీద అనేది చూద్దాం. అసలు వాళ్ళకి మీరు అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా. కొద్దిమంది అయితే ఫీలింగ్స్ లేవని చెప్తున్నారండి క్లియర్గా. వాళ్ళకు వేరే వాళ్ళతో ఫీలింగ్స్ అంటే వాళ్ళతో మీకంటే ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కొద్దిమంది ఫైనాన్షియల్గా కూడా వేరే వాళ్ళకి మ్యానిపులేట్ చేయడం వల్ల కూడా మీ పార్ట్నర్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అందులో నుంచి వాళ్ళు బయటపడడానికి కూడా ప్రయత్నాలు చేయాలన్నా కూడా వాళ్ళకి దారులు కూడా కనపడట్లేదు, ముందు రానివ్వట్లేదండి. థర్డ్ పార్ట్ అయితే అసలు కంప్లీట్గా వీళ్ళని రానివ్వట్లేదు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, యాక్చువల్గా వీళ్ళ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం ఆలోచనలలో ఉన్నారు, ఫైనల్గా వీళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. థర్డ్ వ్యూవర్ యొక్క పార్ట్నర్ మరి వ్యూవర్స్ గురించి ఫైనల్గా వీళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, ఫైనల్ డెసిషన్గా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వ్యూవర్స్ గురించి ప్రజెంట్ ఏం డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే మనకి 2 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఒకరికొకరు మళ్ళీ కలవడం ఏదో కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్. సో ఫైనల్గా వీళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్గా. ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్, సెపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీకు కనెక్ట్ అవ్వాలని. ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. సో కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారండి. ద టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. సో మేబీ వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు వెళ్ళారని చెప్పి అర్థమవుతుందండి. 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ వీళ్ళకైతే మీకు దూరమైన తర్వాత వాళ్ళకి లైఫ్ గురించి అయితే తెలిసిందండి. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ మీ గురించి వాళ్ళు స్పై చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడైతే చూసారు కదా 2 ఆఫ్ కప్స్. సో మీతో మళ్ళీ కలవాలని చెప్పేసి మీతో మళ్ళీ మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారండి. ఓకే, ద వరల్డ్ కార్డ్ ఇవి కూడా వచ్చాయి, నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అయితే మీకు వచ్చింది అని అంటే ఇది మీకు పాజిటివ్ అండి, పాజిటివ్ ఎనర్జీ కార్డు మీ గురించి. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. ఇందాక కూడా మీ కార్డ్ వచ్చింది, ద మూన్ కార్డ్ వచ్చింది కదా. సో వీళ్ళైతే ఎమోషనల్ అయితే అవుతున్నారు మేజర్గా అండి, మేజర్గా అయితే ఎమోషనల్గా అవుతున్నారు. ఇది ఇన్లాస్లో మీ పార్ట్నర్ ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు, లేదనంటే లవర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే అఫైర్లో ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అట్లాంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి. మీ పార్ట్నర్ కొంచెం ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారు, నైట్స్ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇక లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనుకోండి. సో మరి మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారు, ఏంటి, అసలు మీరు మర్చిపోయారా, గుర్తున్నారా లేదా అని కూడా ఇక్కడ స్పై చేయడం కూడా జరుగుతుంది. స్పై చేస్తున్నారు మిమ్మల్ని. మీరు మరి ఏమైనా మర్చిపోయారా ఏంటి, మరి మీరు గుర్తున్నారా లేదా, మీరు ఏమైనా మర్చిపోయారా వీళ్ళని చెప్పి స్పై చేయడము అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని కూడా ప్రయత్నాలు అయితే చేయాలని అనుకుంటున్నారండి. సో ది మేబీ అన్బ్లాక్ యువర్ నంబర్ సూన్. అండ్ లేదనంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కూడా చేసే అవకాశం ఉందండి. అంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచనలు వెళ్తున్నాయంటే మేబీ మీరు దూరంగానే ఉండుంటారు, అంటే డిస్కనెక్షన్లోనే ఉన్నారు కదండి, డిస్కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ గురించి ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. వీళ్ళు కంప్లీట్గా కొంచెం రిగ్రెట్ ఫీల్ ఉందండి. చెప్పాను కదా, గిల్టీ ఫీల్ ఉంది వీళ్ళకి. ఒక ఇన్సెక్యూరిటీ, ఓవర్ థింకింగ్, మీ గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి. సో మీరు ఒక ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదండి ఇందాక. సో మీరు ఒక ఎంప్రెస్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, మిమ్మల్ని మోసం చేశానని కూడా తెలుసు. సో అందుకని వీళ్ళు చాలా గిల్టీ ఫీల్లో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. అంటే మీ గురించి బాగా ఆలోచనలు అయితే నడుస్తున్నాయి. ఇక్కడైతే యాక్షన్ ఏదో తీసుకోవాలని అనుకుంటున్నారండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో మేబీ మీకు కాంటాక్ట్ చేయడం, మెసేజ్ చేయడం, లేకపోతే మిమ్మల్ని కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మీతో మాట్లాడి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఏదో ఒక లైఫ్ తేల్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడైతే ద టెంపరెన్స్ అండి. ఇక్కడ ఇమోషనల్గా వీళ్ళు
బాధపడటము, అలాగే వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ మంది సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అండ్ అలాగే ఇందులో ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారండి కొంచెం ఎక్కువ మంది. ధనుసు రాశి, ఆ, సింహరాశి, ధనుసు రాశి, మేషరాశి, ఉమ్, సింహరాశి కూడా చెప్పాను కదండి మీకు. మేషరాశి, వృశ్చికం కూడా కనబడుతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు కానీ, ఓకే. సో ఇక్కడ జెమిని కూడా ఉండొచ్చు మేబీ. జెమిని కూడా ఉన్నారండి కొద్దిమంది. సో టెంపరెన్స్ కార్డ్ అంటే వీళ్ళు ఎక్కువగా స్వార్థపరులు అండి. కొంచెం స్వార్థంగా ఉంది మీ పార్ట్నర్లో, ఎక్కడో ఒక దగ్గర స్వార్థం అయితే ఉంది. వాళ్ళ వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకునే ఆ స్వార్థపూరిత మనస్తత్వంతోనే మీతో ఎమోషనల్గా దూరం అవడం జరుగుతుంది. బట్ మీరు మీరు కరెక్ట్ పర్సన్ అని వీళ్ళకి తెలుసండి. దే నో దట్ యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ దెమ్. అండ్ యూ ఆర్ ఓన్లీ ద పర్సన్ హూ విల్ బీ గోయింగ్ టు అండర్స్టాండ్ దెమ్. మిమ్మల్ని మీరు మాత్రమే వీళ్ళని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారని కూడా దే నో. బట్ స్టిల్ ఒక కర్మ సిచ్యువేషన్ వస్తుందండి. అందుకని ఇక్కడ కర్మ అనమాట ఇది. సో వీళ్ళ కర్మలో వీళ్ళు ఆ సిచ్యువేషన్లో చిక్కుకోవడం కూడా జరిగింది. సో వీళ్ళకి మాత్రం మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గానే ఉన్నాయి. కాకపోతే థర్డ్ పార్టీ మాత్రం వీళ్ళని చాలా స్ట్రాంగ్గా ఎక్కువ 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 వీళ్ళని ఓవర్ థింక్ అంటే ఎక్కువగా వీళ్ళని మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు టవర్ కార్డ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్స్ మీ గురించి రీడింగ్ తీసినప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందంటే ప్రజెంట్ ఎంత మరి థర్డ్ పార్టీ మీ గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారండి. తప్పకుండా వీళ్ళు అర్థం చేసుకుంటారు. చాలామంది అండి, మేజర్గా అందరూ కాదు, మేజర్గా అయితే అర్థం చేసుకుంటారు. అండ్ మీతో ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా మీతో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచించడం జరుగుతుంది. ఓవర్ థింక్ ఈ ముందు ఇందులో నుంచి బయటపడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇక్కడ ఈ కర్మ నుంచి బయటపడాలని అనుకుంటున్నారు. బట్ ఎక్కడో చాలామంది అయితే మీతో కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అయినట్టుగా నాకు కనిపిస్తుందండి. కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ అలాగే మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు కూడా వీళ్ళు. అంటే మీరు దూరం అయిన తర్వాత మీరేంటో అనేది వీళ్ళకు తెలుస్తుందండి. అంటే వీళ్ళు ఉండలేరు అని చెప్పేసి కూడా తెలుస్తుంది వాళ్ళకి. అంటే మీరు ఉంటేనే వాళ్ళకి బాగుందని ఒక ఫీలింగ్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి మాత్రం వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉన్నందుకు కూడా ఇప్పుడు ఎలా బయటపడాలనే ఆలోచనలు కూడా నడుస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ద వరల్డ్ కార్డ్ అంటే ఇక్కడ మీ పైన ఎక్కువగా లాగుతున్నాయండి వీళ్ళకి ఎనర్జీస్. సో ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి తొందరగా మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఇది రీయూనియన్ అండి. ఇది సో రీయూనియన్. సో వీళ్ళ దాంట్లో ఎలా అయిపోతుంది అంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లలోకి వెళ్ళిపోయిన తర్వాత అండి సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయండి. వీళ్ళు మనం ఏదో అనుకొని వెళ్తారు, వెనక ముందు ఆలోచించకుండా అడిగేస్తారు. కానీ ఎప్పుడైతే సొసైటీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అలాగే ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అలాగే ఇప్పుడు వీళ్ళకి ఒక ఈ డామినేషన్ సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి అనుమానాలండి. సో అనుమానం మెయిన్గా ఏంటంటే అనుమానాలు. సో ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు ఆ లైఫ్లో చిక్కుకున్నందుకు ఇప్పుడు వీళ్ళకు ఒక నెగిటివ్ ఎనర్జీ లైఫ్లో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు. ద వరల్డ్ కార్డ్ అయితే ఇక్కడ మీరు చాలా మంచి పర్సన్ అండ్ మీతో ఉన్నప్పుడు ఉన్న ఆ లైఫ్ డిఫరెంట్ అని చెప్పి అర్థమైతే చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. అందుకని మీతో ఏదో ఒకటి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. ఓకే. సో ఇది మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయాలకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది మనము రీడింగ్లో ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ నుంచి పడాలి, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కలిసి ఏదో ఒకటి మాట్లాడి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు కదా. మరి దేవుడు ఏం డిసైడ్ చేశాడండి? మన దేవుడు అసలు యూనివర్స్ అసలు మనకి ఏం డిసైడ్ చేసింది? ఇది ఎనీ రిలీజియన్కి వస్తుందండి. తెలుగు వాళ్ళే, హిందూ రిలీజియన్కో, క్రిస్టియన్ రిలీజియన్కో, బుద్ధ రిలీజియన్కో, లేకపోతే ముస్లిం రిలీజియన్కో కాదు. ఈ రీడింగ్ అంతా యూనివర్స్ అంటే ప్రపంచం మొత్తం ఒకటే కదండి. సో ఇది యూనివర్స్ ఆన్సర్స్ అనమాట. సో ఈ యూనివర్స్ ఆన్సర్స్ అందరికీ కూడా వర్తిస్తాయండి. ఓకే. సో ఇప్పుడు ఈ యూనివర్స్ అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది మనం చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. అండ్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ అసలు యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తారు వీళ్ళ ఫ్యూచర్ గురించి? యూనివర్స్ అసలు వీళ్ళ లైఫ్ గురించి ఏం డిసైడ్ చేశారు? వీళ్ళకి కోరుకున్న జడ్జిమెంట్ వస్తుందా? వ్యూవర్స్ కోరుకున్న జడ్జిమెంట్ వస్తుందా?
వ్యూవర్స్ కోరుకునేది ఏంటంటే వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి వీళ్ళు కోరుకునేది జరుగుతుందా లేదా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకొని ఫైనల్గా మరి వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటున్నారు. మరి యూనివర్స్ మీరేం డిసైడ్ చేశారు? వీళ్ళిద్దరి లైఫ్ గురించి గైడెన్స్ ఇవ్వండి, ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్. సో ఇక్కడైతే మీరు చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి. ఇక్కడ మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఎట్లా అంటే దూరం అయిపోయి ఒకరికొకరు మర్చిపోలేక, అంటే ఇమోషనల్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో నైట్స్ పడుకొని సబ్కాన్షియస్లో అవే ఫీలింగ్స్ మీ పార్ట్నర్ కూడా వెళ్తాయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు నైట్ నిద్రపోతారు, పడుకుంటారండి. సో పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే సడన్గా మనకి సడన్గా ఒక వార్మ్ ఫీలింగ్, అంటే ఒక వెచ్చని ఫీలింగ్, పడుకుంటామండి మనం, నిద్రపోతాం యాక్చువల్గా. పడుకున్నప్పుడు ఒక టింగ్లింగ్ ఫీలింగ్, అంటే లేదంటే వార్మ్ ఫీలింగ్, అంటే మనకు ఒక ఎవరో మనని హక్ చేసుకుంటున్నట్టుగా, లేకపోతే మనకి ఎవరో ఇలాగా ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి. లైక్ మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇమోషనల్గా సడన్గా మనకు గుర్తుకొస్తారు. సో సడన్గా మనకి ఎమోషనల్గా గుర్తుకొస్తున్నారు. ఒక మనకు అనుకోకుండా, మనం అసలు ఆలోచించకుండా కూడా సడన్లీ మనకి ఇష్టమైన పర్సన్ మనకి గుర్తుకు రావడము, మన నిద్ర నుంచి లేచి కూర్చోవడము, లేకపోతే మనకు డ్రీమ్స్లలో కూడా వస్తారండి. సో డ్రీమ్స్లో రావడము మన గురించి. అండ్ కొద్దిమందికి డ్రీమ్స్లో కూడా మీ పార్ట్నర్, కొద్దిమందికి నిజాలు కూడా చెప్పేస్తారండి, డ్రీమ్లో వచ్చేస్తుంది కొద్దిమందికి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంటాయి అనమాట. ఎనర్జీస్ అనేటివి మీకు మీ పార్ట్నర్కి సబ్కాన్షియస్లో కనెక్ట్ అవుతుంటాయి. సో దానివల్ల ఈ ఇమోషనల్ ఫీలింగ్స్ అనేది ఒక్కసారి అక్కడ మీ పార్ట్నర్ బాధపడుతున్నారు, మీ గురించి ఏడుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు అని అంటే సడన్గా మీ పార్ట్నర్కి ఇవే ఫీలింగ్స్ కూడా వాళ్ళకు కూడా కలుగుతాయి. దీన్నే మనం ఏమంటామంటే టెలిపతిక్ ఎనర్జీస్ అంటాం. సో టెలిపతిక్ అంటే మనము అనుకోకుండా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఆలోచన, ఎవరి పర్సన్ గురించి అయితే ఆలోచిస్తామో సబ్కాన్షియస్ మైండ్లో అవే వాళ్ళకు కూడా ఆలోచనలు సడన్గా రావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇమోషనల్ కనెక్షన్, ఓకే, ఇమోషనల్ బాండింగ్ అంటాం. సో ఈ ఇమోషనల్ బాండింగ్ అనేది ఆటోమేటిక్గా మీ పార్ట్నర్కి మీకు కనెక్ట్ అవుతున్నాయి నైట్స్, ఓకేనా. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అయితే కనెక్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి మీకు మీ పార్ట్నర్కి. సో జడ్జిమెంట్ అండి, చూడండి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో మీ పార్ట్నర్ ఏదైతే డెసిషన్ తీసుకోవాలి, ఏదైతే నిర్ణయం తీసుకోవాలి మీకు మీ లైఫ్ గురించి, మీతో మాట్లాడాలి, మీతో కలవాలని అయితే అనుకుంటున్నారో దానికి యూనివర్స్ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. ద ఎంపరర్. సో ఇక్కడ ద ఎంపరర్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే మీ పార్ట్నర్ కానీ కొంచెం స్టబ్బన్గా ఉన్నారండి. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న పర్సన్ వల్ల కూడా మీకు అనుకోకుండా ఏదో జరగబోతుంది కూడా అండి ఫ్యూచర్లో. కొద్దిమందికి ఏదో కూడా సమ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. కింగ్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా, మీ పార్ట్నర్ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే ఆ ఇమోషనల్ నీడ్స్ గురించి కూడా మీకు దగ్గర వాళ్ళని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. కొద్దిమంది ఎంపరర్, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినేటట్టున్నారండి కొద్దిమంది అయితే మీ పార్ట్నర్. దానికి జడ్జిమెంట్, అంటే మీ పార్ట్నర్ ఏదైతే కోరుకుంటున్నారో దానికి జడ్జిమెంట్ అయితే రాబోతుందండి. అంటే వీళ్ళు మిమ్మల్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు కదా, దానికి జడ్జిమెంట్ అనమాట. ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే రివర్స్. సో కార్డ్ మనకి రివర్స్ పడింది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు రివర్స్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఒకవేళ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే పాజిటివ్లోకి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే నెగిటివ్లోకి తిరగడం అనేది జరుగుతుంది, ఓకే. ఇంకా ద మూన్ కార్డ్ అండి, కొద్దిమంది లైఫ్లలో అయితే దూరం అవ్వడం జరుగుతుంది మీ పార్ట్నర్. సో కొద్దిమంది లైఫ్లలో ఈ ఇమోషనల్గా ఈ మేజర్గా మనకి కార్డ్ వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ద డెక్. సో కొద్దిమందికి అయితే ఇమోషనల్ అంటే బాధ అంటే ఇది ఒక నెగిటివ్ అండి, నెగిటివ్ లైఫ్. సో మోస్ట్లీ ఎందుకంటే మనకి ఇక్కడ కార్డు కూడా ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ రివర్స్ పడింది కదా. సో ఎవరైతే మేబీ కొద్దిగా కొంచెం మనకి దగ్గర అవుతారో, మనకు కలుస్తారు, వీళ్ళు మనల్ని ఖచ్చితంగా వస్తారు అని అనుకునే వాళ్ళకి సిచ్యువేషన్స్ కొద్దిమందికి రివర్స్ అవుతున్నాయండి. సో అందుకని మనకి ద హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ పడింది అండ్ ద మూన్ కార్డు కూడా వచ్చిందంటే సంబడి మేబీ సపరేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, ఓకేనా. కొద్దిమందికి సపరేషన్ కూడా కనిపిస్తుంది.
డిపెండ్స్ ఆన్ అండి మీకున్న ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే జీవితాలలో జరుగుతాయి. అందరికీ ఒకటే ఉండదు కదండి లైఫ్. అండ్ అందరి పార్ట్నర్స్ ఒకలాగా ఉండదు మైండ్ సెట్. మీరు ఎప్పుడు కూడా ఈ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటున్నారండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, వెయిటింగ్ ఎనర్జీస్లలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇక్కడ. వస్తారు వస్తారు నా పార్ట్నర్ నమ్ముతున్నారు అనమాట. వస్తారు, ఖచ్చితంగా వస్తారు, నా పార్ట్నర్ మంచివాళ్ళు, నన్ను అర్థం చేసుకుంటారు, నా ప్రేమ నిజమైంది, నా ప్రేమ గట్టిది. ఉమ్, ఆ, లేదు ఆ పార్ట్నర్ నన్ను అట్లా మోసం చేయరు, చాలా మంచి పర్సన్, ఏదో సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నట్టున్నారు, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు, ఆ థర్డ్ పార్టీ చెప్తున్నారు కాబట్టి రావట్లేదు, కాకపోతే నా పార్ట్నర్ అంటే చాలా చాలా మంచి పర్సన్ అని చెప్పేసి మీరు మాత్రం ఒక క్వీన్ లాగా ఆ, మీరు ఎందుకంటే యు ఆర్ ద రైట్ పర్సన్. మేబీ మీరు చాలా హార్ట్ బెస్ట్ పర్సన్, అంటే మంచి ఆలోచనలు ఉన్న పర్సన్ అండి. సో ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని అనుకునే తత్వమైన మనస్తత్వం ఉంది. సో కాబట్టి మీరు నమ్మలేకపోతున్నారండి. యాక్చువల్గా జరిగే సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో చాలామందికి కొద్దిగా నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా జడ్జిమెంట్ వస్తుందండి. అంటే మేబీ డివోర్స్ వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే కంప్లీట్గా లవర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు మీ దగ్గరికి చెప్పేస్తారండి ఫైనల్ డెసిషన్ వాళ్ళు. ఓ నైస్. సో ఇక్కడ చాలామంది కూడా రీయూనియన్ అండి. ఇక్కడ మోస్ట్లీ మళ్ళీ కలుస్తామని చెప్పి కూడా అనుకుంటున్నారు. అయితే ఇది మీకు కరెక్ట్గా రావాలి తెలియాలని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ ఫీడ్బ్యాక్స్ అండి మొత్తం కూడా. యూనివర్స్ నుంచి మనకి మిక్స్డ్ వచ్చాయి. కొద్దిమంది కలుస్తున్నారు, కొద్దిమంది ఇక్కడ సపరేషన్ ఉంది చూడండి. కొద్దిమంది థర్డ్ పార్టీ మాత్రం చెప్పినట్టుగా వింటున్నారు, థర్డ్ పార్టీ చెప్పినట్టుగానే వింటున్నారు మీ పార్ట్నర్. మీరు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండాల్సి వస్తుంది కొద్దిమంది. ఓకే, అందుకనే ఇప్పుడు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవ్వబోతున్నాయి. ఓకే, మీ పర్సన్ ఇమోషనల్గా వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి మీకు దూరం అవ్వడము, లేదంటే మీకు ఇమోషనల్గా వాళ్ళని వదిలేసి మీకు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మేజర్గా వచ్చింది మాత్రం ఇక్కడ ఇమోషనల్గా వచ్చింది కార్డ్ అంటే ఇది నెగిటివ్ కార్డ్. చాలామందికి నెగిటివే జరగబోతుంది ఫ్యూచర్లో. మీ పార్ట్నర్ తీసుకునే డెసిషన్ ఏంటి అనేది మీకు వస్తే కానీ తెలియదండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుందాము, మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఫైనల్గా థర్డ్ బయట తేల్చేసుకుందాం, ముందు ఈ ఎనర్జీస్ నుంచి బయటపడాలని చెప్పి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు, వస్తున్నారు. వచ్చినా కూడా వాళ్ళలో మేజర్గా మాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏనండి మీకు. నాకు తెలిసి వాళ్ళు చాలామంది డివోర్స్ తీసుకోవడం జరుగుతుంది. కొద్దిమంది ఏమో అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నా కూడా మ్యారేజ్ చేసుకోమని చెప్పేసి తేల్చేసే సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి. మీరు అమాయకంగా ఎదురు చూస్తున్నారు కానీ కొంచెం సిచ్యువేషన్స్ మాత్రం డిఫికల్టీగానే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలామంది కూడా మేషరాశి వారు ఉన్నారు, జెమిని అంటే మిథున రాశి వారు ఉన్నారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, వృషభ రాశి వారు, ధనుస్సు రాశి వారు ఎక్కువగా కనిపిస్తున్నారండి. తులారాశి వారు కొద్దిమంది. సో ఈ చాలామంది మాత్రం ఈ రాశులలో ఉన్న వాళ్ళకు కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా సరే ఆ రాశులలో ఉన్నవాళ్ళు. అండ్ మీరు కొంచెం పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు మీ లైఫ్కి సంబంధించి నిర్ణయాలు దొరుకుతాయండి యూనివర్స్ నుంచి. అండ్ అలాగే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు కూడా బయటపడతారు. అయితే రీడింగ్కి మాత్రం ఛార్జబుల్ అండి, కాస్ట్ మీరు ఖచ్చితంగా మీరు పే చేసుకోవాలి. ఓకే, సో మరి ఫైనల్గా నేను మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా మనం చూద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, అన్మ్యారీడ్, మ్యారీడ్ అందరూ కూడా అఫైర్లలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్. వ్యూవర్స్కి ఫ్యూచర్ గైడెన్స్ ప్లీజ్. వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్, వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్. ఓ ఎంప్రెస్, మీరు ఒక ఎంప్రెస్ అంటండి. యు ఆర్ ద ఎంప్రెస్ అంటున్నారు యూనివర్స్. సో మీరు ఎంప్రెస్ అండి. మీరు ఇండిపెండెంట్ పర్సన్, వెరీ నైస్ పర్సన్, అండ్ ఆల్సో మీరు స్ట్రాంగ్ పర్సన్ అవ్వచ్చు. అండ్ మీరు ఏది కోరుకున్నా చాలా స్ట్రాంగ్గా, అంటే మీ లైఫ్లో ఏది వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోండి. అండ్ మీరు ఏదైనా సరేనండి సాధించగలరు. ఇండిపెండెంట్ పర్సన్ అండి మీరైతే, ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్, బోల్డ్ పర్సన్. అండ్ మిమ్మల్ని కాదనుకునే వాళ్ళు మూర్ఖులండి చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఎంతో మంచి పర్సన్, మీరు ఎంతో కేరింగ్ పర్సన్, అండ్ మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే తత్వం ఉన్న పర్సన్. ఓకే, సో మిమ్మల్ని కాదనుకుంటే వాళ్ళ కర్మ అండి, మేము ఏం చేయలేము అది. ఓకే, అదే యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ రావాలి మీతో, మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారు కదా. సో దానికే యూనివర్స్ మీకు ఆన్సర్ ఇస్తున్నారండి. ఇదిగోండి, వస్తారు మీ పార్ట్నర్. కొద్దిమందికి మేజర్గా వస్తారు, మేజర్గా అయితే వస్తారనే చెప్తున్నారండి యూనివర్స్. అయితే ఇక్కడ
9 ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ అండి. ఇంకా వెయిటింగ్ అయితే నడుస్తుంది కొద్దిమందికి. ఇక నేను 3 కార్డ్స్ తీస్తాను. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు దీని గురించి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, దేని గురించి అయితే చూస్తున్నారో అది తొందరలోనే వస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవడానికి. అండ్ ఇక్కడ మీరు ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది కొద్దిమంది. మీరు మాత్రం ఒక ఎంప్రెస్ అనే చెప్తున్నారండి యూనివర్స్. మీరు ఏదైనా వద్దు అనుకున్నా, వాళ్ళు వద్దనుకున్నా మీరేం బాధపడద్దు. మీరు ఒక ఎంప్రెస్. వాళ్ళు వద్దు అనుకుంటే వాళ్ళ కర్మ అది, వాళ్ళకి దురదృష్టం. మీరు ఒక డైమండ్ లాంటి వాళ్ళనమాట. సో డైమండ్ లాంటి మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఏదో పిచ్చిరాయి కోసం వెళ్తున్నారనమాట. సో ఆ పిచ్చిరాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తూ మిమ్మల్ని మీరే ఒక తులసి వనం ఏమంటారండి, గంజాయి వనంలో ఒక తులసి మొక్క లాంటి మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి మూర్ఖులని మీరు ఏమన్నానండి, కొద్దిమంది ఉన్నారండి, మూర్ఖులనే ఉంటారు కొద్దిమంది. సో వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారంటే అది వాళ్ళ కర్మ అండి. కర్మ అనే చెప్తున్నా. ఖచ్చితంగా మీరు మాత్రం స్ట్రాంగ్ పర్సన్. మీరు వద్దు అనుకొని మీరు కూడా ముందుకెళ్తే, ఒకవేళ వద్దు అనుకునే వాళ్ళండి, మీరు స్ట్రాంగ్గా ఎదుర్కొని మీ లైఫ్ మీరు చూసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. ఒకటండి, వచ్చి వాళ్ళంతా వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్లోకి తీసుకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఒకవేళ వద్దు అని, ఒకవేళ మీతో ఫైనల్గా మాట్లాడాలని వచ్చేటప్పుడు వీళ్ళ నిర్ణయాలు ఒకవేళ మీకు నెగిటివ్గా ఉంటే మీరు బాధపడద్దు, ఏడవద్దు. మీకు చాలా లైఫ్ ఉంది. మీ లైఫ్లో మీరు ఇంకా ముందుకెళ్ళండి. ఒక డోర్స్ క్లోజ్ అవుతాయి, ఇంకొక డోర్స్ ఓపెన్ అవుతాయి. అది మీ ఇప్పుడు ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యింది అంటే అది మీ మంచిగానే అనుకోండి. సో మేబీ మీకు ఇంతకంటే మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని అనుకోండి. అంతే తప్ప ఆ పర్సనే కావాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళు లేకపోతే నేను లేను ఈ అంటే మ్యారీడ్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మ్యారీడ్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, అన్మ్యారీడ్ వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి మంచి ఛాన్స్ ఇది. అన్మ్యారీడ్ వాళ్ళకి మంచి ఛాన్స్ అండి. హ్యాపీగా మీరు ఇంకొక పర్సన్తో మీరు మేబీ దేవుడు ఒక దగ్గర తీసినా ఇంకొక మంచి పర్సన్ మీ లైఫ్లోకి తీసుకురావచ్చు, అలా కూడా అనుకోండి. ఇంకొకటి, డివోర్స్ తీసుకునే వాళ్ళైనా సరేనండి, అసలు బాధపడద్దు. ఎందుకంటే డివోర్స్ తీసుకున్నా కూడా మీకు ఇంతకంటే మంచి లైఫ్ ఉంటుందని అనుకోండి. నేను ఒక రీడింగ్ సపరేట్గా వీడియో చేస్తానండి. ఆల్రెడీ డివోర్స్ అయిపోయి పిల్లలు ఉండి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అది రీడింగ్ తీస్తాను. అండ్ అలాగే డివోర్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందో లైఫ్ అని చెప్పేసి ఆలోచించే వాళ్ళ కోసం రీడింగ్ అండ్ ఫ్యూచర్ రీడింగ్ తీస్తానండి. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అటు ఇటు చేయలేక ఇబ్బంది పడుతున్నారు కదా, ఎట్లా నిర్ణయాలు తీసుకోలేక స్టక్ ఎనర్జీలో ఉంటున్నారు. సో మ్యారేజ్ అయ్యి డివోర్స్ తీసుకుని వెయిట్ చేసేవాళ్ళు, తీసేసుకొని ఒంటరిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, అండ్ అందులో కూడా కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళ గురించి కూడా ఒక రీడింగ్ తీద్దామండి, వాళ్ళ గురించి సపరేట్గా తీద్దాము. దాంట్లో మీకు కరెక్ట్గా ఎనర్జీస్ వాళ్ళకి సంబంధించినవి కనెక్ట్ అవుతాయి. ఇందులో ఏంటంటే మనకు అన్ని మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, సో అందులో మీకు కంప్లీట్గా వాళ్ళకే రీడింగ్ వస్తుంది. అండ్ ఇన్లాస్ గురించి కూడా అడుగుతున్నారండి. ఇన్లాస్, అత్తమామలు, ఆడబిడ్డలు, వాళ్ళ బాధలో ఉన్న థర్డ్ పార్టీ. సో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా చేయమని అడుగుతున్నారు కదా, చేద్దామండి. కొంచెం మంచి టైం ఎట్లా ఉండాలంటే అండి, దానికి మనకు అదే ఇప్పుడు మనము సపరేట్గా రీడింగ్ తీసేటప్పుడు ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం పీస్ఫుల్ మైండ్ సెట్ ఉండాలి. దానికి తగ్గట్టుగా నేను చూస్తున్నానండి, ఆ టైం కోసం చూస్తున్నాను. డెఫినెట్లీ అండి 2 వీడియోస్ మీ గురించి తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకేమన్నా మీకు సంబంధించి రీడింగ్ కావాలన్నా మీరు నాకు కింద వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో రీడింగ్ గురించి మీరు కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అలాగే రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు చాలా సొల్యూషన్స్ వస్తాయండి. అండ్ రెమెడీస్ కూడా ఉంటాయి. అండ్ దేనికి మీకు ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి, ఏముంటాయి కూడా మీరు రీడింగ్ తీసుకుంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్.